కాలం కూడా ఒక క్షణం తన ప్రయాణాన్ని ఆపింది. దేవతలు మౌనం వహించారు. నక్షత్రాలు తమ కాంతిని తగ్గించుకున్నాయి. ఎందుకంటే ఈరోజు సహస్రఫనాల ఆదిశేషునిపై అపారమైన ప్రశాంతతతో లక్ష్మీదేవి సేవల మధ్య విశ్వపాలకుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించటానికి సిద్ధమవుతున్నాడు. ఈరోజు తొలి ఏకాదశి. ఈ పవిత్రమైన దినాన శ్రీహరి 4 నెలల దివ్య యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు మహిమాన్వితంగా వివరిస్తున్నాయి. ఇది సాధారణ నిద్ర కాదు, ఒక యోగ నిద్ర. సృష్టిని విడిచిపెట్టడం కాదు, సృష్టిని అంతర్ముఖంగా సంరక్షించే పరమాత్ముని దివ్య స్థితి. ఆ మహోన్నత క్షణాన్ని మనం తొలి ఏకాదశిగా ఆరాధిస్తాము. శ్రీహరి యోగ నిద్రలోకి ప్రవేశించిన ఈ పవిత్ర దినంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఆత్మ పరిశీలనకు, భక్తికి, ధర్మాచరణకు అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడ్డాయి. ఈ కాలంలో మహర్షులు దేశమంతా సంచరించకుండా ఒకే పవిత్ర స్థలంలో నివసిస్తూ వేదాధ్యయనం, ధ్యానం, జపం, యజ్ఞాలు నిర్వహించేవారు. భక్తులకు ధర్మ మార్గాన్ని బోధించేవారు. అందుకే తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని దైవ మార్గంలో నడిపించే ఒక ఆధ్యాత్మిక ఆరంభం. భక్తితో ఆచరించిన ఒక్క ఉపవాసం, భగవంతుని వైపు వేసిన ఒక్క నిజమైన అడుగు మనసును మార్చగలదు, జీవితాన్ని మార్చగలదు. అదే తొలి ఏకాదశి మహిమ. తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసమాచరిస్తారు. శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చిస్తారు. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తారు. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారు. ఈ ఆచారాలన్నీ భగవంతునికి దగ్గరవడానికి భక్తి మార్గంలో వేసే వినయపూర్వక అడుగులు. యోగ నిద్రలోకి ప్రవేశించిన శ్రీహరి మనల్ని విడిచిపెట్టడు. ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తుల వెంటనే ఉంటుంది. ఈ పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ కుటుంబంపై, మీ జీవితంపై శాంతి, ధర్మం, భక్తి ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో నారాయణాయ.